హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎవ్రీడే ట్రేడ్ రిజల్ట్స్. దిస్ ఇస్ శరత్ అండి. లెట్స్ స్టార్ట్ వర్క్ ఆన్ ట్రేడింగ్. ఈరోజు డే వచ్చేసి 24th సెప్టెంబర్ అనమాట. ఒక 2 ట్రేడ్ తీసుకున్నాను, వాటి రిజల్ట్ అనేది ఏమైందో చూద్దాం. ఫస్ట్ ఇది ట్రేడ్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీలో తీసుకున్నాను. అనలైజ్ ద్వారా మార్కెట్ డౌన్వర్డ్ డైరెక్షన్ వెళ్తుందని తెలిసి 1:1.5 రిస్క్ రివార్డ్ రేషియో షార్ట్ పొజిషన్ టూల్ మెయిన్ చార్ట్లో పెట్టుకున్నాను. ఇది ట్రేడ్ రీజన్ వచ్చేసి మొమెంటమ్ స్ట్రాటజీ అనమాట. ఫిక్స్డ్ క్యాండిల్ మొమెంటమ్ స్ట్రాటజీ. ప్రీమియం చార్ట్లో 54,100 పీఈని బై చేశాను. బై చేసిన వెంటనే గ్యాన్బాక్స్ టూల్ అనేది పెట్టుకుంటారండి. గ్యాన్బాక్స్ టూల్ పెట్టుకోవడం వల్ల మీకు ఏమవుద్దంటే మీరు రిస్క్ మేనేజ్మెంట్ అనేది కంట్రోల్ చేసుకోగలుగుతారు. ప్లస్ అడిషనల్గా ట్రేడ్ తీసుకున్నప్పుడు మీ స్టాప్ లాస్ ఎంత పెట్టుకోవాలి, స్టాప్ లాస్ ఎంత లాస్ అవ్వాలనుకుంటారో దాన్ని బట్టి పొజిషన్ సైజింగ్ అనేది పెట్టుకోవాలి. అట్లా చేసుకుంటేనే మీరు మంత్ ఎండ్లోపు ప్రాఫిట్లో ఉండమా కాన్స్టెంట్గా బ్రేక్ ఈవెన్లో ఉండడం అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఇక ట్రేడ్ ఇది మొమెంటమ్ స్ట్రాటజీ ఏమవుద్దంటే మార్కెట్లో మనం డైలీ ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్లోనే ట్రేడ్ చేసుకొని మంత్ ఎండ్లో ప్రాఫిట్స్ అనేవి గెయిన్ చేస్తాం అనమాట. ఇది కొంచెం రిస్క్ చేసి ఉంటుంది. బిగినర్స్కి అయితే నేను సజెస్ట్ అయితే చేయను. కొంచెం ట్రేడ్ చేస్తూ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈజీగా ఉంటుంది అనమాట. ఎందుకంటే మూమెంటం స్ట్రాటజీ కదా, వితిన్ సెకండ్స్లో ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. ఇది ట్రేడ్ వచ్చేసి నేను 50% టార్గెట్లో ఎగ్జిట్ అయిపోయానండి. ఎందుకంటే 70% దాకా టార్గెట్ వెళ్ళినప్పుడు బ్రేక్ ఈవెన్ దగ్గర ఉన్న ఎస్ఎల్ వచ్చేసి 50% దాకా మూవ్ అయ్యాను. మళ్ళీ రివర్స్ వచ్చి 50%లో ఎగ్జిట్ అనేది అయిపోయాను. 50% టార్గెట్లో ఎగ్జిట్ అనేది అయిపోయాను. ఇక్కడ విజిబుల్ అవుతుంది కదా స్క్రీన్ మీద, ఎగ్జిట్ రేట్ 50% అని. సెకండ్ ట్రేడ్ వచ్చేసి సపోర్ట్ని బ్రేక్ చేసింది. ప్లస్ అడిషనల్గా డబుల్ టాప్ లాగా కూడా ఏ షేప్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ కూడా జరుగుతుంది. ప్లస్ దీంతో పాటు కొన్ని యాడ్ అండ్ అడ్వాంటేజెస్ ఉన్నాయి అండి, అవి కూడా చెక్ చేయాలి. వాటిని కూడా నేను చెక్ చేస్తున్నాను. ఇక్కడ 54,100 పీఈని బై చేశాను. అనలైజ్ ద్వారా మార్కెట్ డౌన్వర్డ్ డైరెక్షన్ వెళ్తుందని. ఇక్కడ మనము ప్రీమియం కూడా నేను తీసుకునేది ఏంటంటే ప్రీమియంది కూడా డెల్టా వాల్యూ మీద డిపెండ్ అయ్యి తీసుకుంటాను అనమాట. ఏది పడితే అది ప్రీమియమ్స్ తీసుకున్నారనుకోండి, మీకు అది కొంచెం మూమెంటం అనేది ఇవ్వదు. మెయిన్ చార్ట్లో మూమెంటం వచ్చినా కూడా ప్రీమియం చార్ట్లో మూమెంటం అనేది, కాబట్టి మీరు కంపల్సరీ కొంచెం ప్రీమియంని కూడా అనలైజ్ చేసే తీసుకోవాలి. ప్లస్ మీకు ఇలా ట్రేడింగ్ చేస్తూ మంత్ ఎండ్లో ప్రాఫిట్స్ గెయిన్ చేసుకునే ఇంట్రెస్ట్ మీకు ఉందనుకోండి, మనము స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి టెక్ చేయండి. మా టీం వాళ్ళు మీకు కాల్ చేస్తారు. క్లాసెస్లో ఏమేమి నేర్పిస్తారు అనేది క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. అప్పుడు మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ డబల్ వన్ పే చేసుకొని సీట్ అనేది ఎన్రోల్మెంట్ చేసుకొని లైవ్ విషయంలో జాయిన్ అవ్వండి. ఫస్ట్ అయితే ఒకసారి మీరు ఇంట్రెస్ట్ ఉన్నారు, సీరియస్గా ఉన్నారు, నేను సీరియస్గా ట్రేడింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నాను, కొంచెం ప్రొఫెషనల్ ట్రేడర్ అవుదాం అన్న ఇంట్రెస్ట్ మీకుంటే, ప్యాసివ్ ఇన్కమ్ చేసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంది, ఒకసారి టెక్స్ట్ చేయండి. ఓకేనా? ఇక్కడ చూస్తుంటే ట్రేడ్ తీసుకున్న వెంటనే క్యాన్బాక్స్ టూల్ అనేది పెట్టుకున్నాను. కొన్ని టైమ్స్ మీరు ట్రేడ్ తీసుకున్నప్పుడు ఏం చేయాలంటే ట్రేడింగ్ ఎగ్జిక్యూషన్స్లో కూడా కొన్ని మెథడ్స్ ఉంటాయండి. మనము ఫుల్ స్టాప్ లాస్ దాకా వెయిట్ చేద్దామా, లేదంటే మనము ట్రైలింగ్ చేద్దామా అనేది మీరు కొన్ని స్ట్రాటజీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నేను మెయిన్ చార్ట్ అనలైసిస్తో ట్రేడ్ చేసినప్పుడు మాత్రం అయితే ఇట్లా కొన్ని సైడ్స్ కొన్ని మెథడ్స్ని ఫాలో అవుతాను. అదేందనేది మీకు ఫర్దర్ క్లాసెస్లో నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది మెథడ్స్ ట్రేడ్ తీసుకున్న తర్వాత ట్రేడ్ ఎగ్జిక్యూషన్ అనేది ఎట్లా చేయాలి, ఎగ్జిట్ అనేది ఎట్లా అవ్వాలనేది ఏమన్నా డౌట్ ఉంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేయండి. దాన్ని కూడా మీకు చేస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా ట్రేడ్ అనేది ఇది 100% టార్గెట్లోనే హిట్ అయిపోయింది. చూస్తున్నారు కదా, చూడండి 100% టార్గెట్లోనే హిట్ అయిపోయింది. ఇది అయిపోయిన వెంటనే మీకు ఏం చేస్తానంటే ఒకసారి రేపు మార్కెట్లో మనం అనలైజ్ అనేది ఏం చేయాలి, ఈరోజు మార్కెట్ ఏం జరిగింది వేరే ఇండెక్సెస్లో, ప్లస్ రేపు మార్కెట్కి మనము సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎట్లా డ్రా చేసుకోవచ్చు చూడండి. ఓకేనా? ఈరోజు డే వచ్చేసి 24th సెప్టెంబర్ కదండి. ఈరోజు మార్కెట్ ఏం చేయింది చూద్దాం. నిఫ్టీ 50 వచ్చేసి ఏ ప్రైస్లో ఓపెన్ అయింది ఆ ప్రైస్లో క్లోజ్ అయింది. ఒక 1 పాయింట్ పాజిటివ్లో క్లోజ్ అయిపోయింది. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 137 పాయింట్స్ నెగిటివ్లో క్లోజ్ అయింది. సెన్సెక్స్ 14 పాయింట్స్ నెగిటివ్లో క్లోజ్ అయింది. ఇండియా విక్స్ సేమ్ ప్రైస్లోనే ఉంది. నిఫ్టీ నెక్స్ట్ 50 వచ్చేసి ఒక 96 పాయింట్స్ పాజిటివ్లో క్లోజ్ అయింది. నిఫ్టీ 100 వచ్చేసి 3 పాయింట్స్ పాజిటివ్లో క్లోజ్ అయింది. నిఫ్టీ 200 వచ్చేసి 6 పాయింట్స్ పాజిటివ్లో క్లోజ్ అయింది. బీఎస్సీ 100 వచ్చేసి 2 పాయింట్స్ నెగిటివ్లో క్లోజ్ అయింది. బీఎస్సీ 200 వచ్చేసి 4 పాయింట్స్ పాజిటివ్లో క్లోజ్ అయిపోయింది. ఒకసారి గ్లోబల్ మార్కెట్ చూద్దాం. గ్లోబల్ మార్కెట్ గిఫ్ట్ నిఫ్టీ 34 పాయింట్స్ నెగిటివ్లో ఉంది. నాస్డాక్ వచ్చేసి 41 పాయింట్స్ పాజిటివ్లో ఉంది. S&P 500 వచ్చేసి 7 పాయింట్స్ పాజిటివ్లో ఉంది. మీరు ఇక్కడ చూస్తే మార్కెట్ సెంటిమెంట్ చూసారనుకోండి, మార్కెట్ సెంటిమెంట్ లాంగ్ టర్మ్లో వచ్చేసి బుల్లిష్ ఉందండి. బుల్లిష్ 47% ఉంది, 30% న్యూట్రల్ ఉంది, బేరిష్ 23% ఉంది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం మనకు న్యూట్రల్ ఉండడానికి ఛాన్సెస్ ఉంది, న్యూట్రల్ లేదా బుల్లిష్ ఉండడానికి ఛాన్సెస్ ఉంది. షార్ట్ టర్మ్లో చూసుకుంటే బుల్లిష్ వచ్చేసి 48% ఉంది, న్యూట్రల్ వచ్చేసి 34% ఉంది, బేరిష్ 18% ఉంది. ఇంట్రాడేకి వచ్చేసి న్యూట్రల్ వచ్చేసి 46% ఉంది, న్యూట్రల్ వచ్చేసి 46% ఉంది, బుల్లిష్ వచ్చేసి 32% ఉంది, బేరిష్ వచ్చేసి 23% ఉంది. అంటే రేపు కూడా స్లైట్గా బుల్లిష్ ఉండొచ్చు మార్కెట్, ఎందుకంటే ఆల్ టైమ్ హైస్లో ఉన్నాయి కదండి. ఇట్లాంటి టైంలో మనం మార్కెట్ కరెక్ట్గా ప్రిడిక్ట్ అనేది చేయలేము. మనకు సపోర్ట్ రెసిస్టెన్స్ అనేవి ఎక్కువ దొరకవు, రెసిస్టెన్స్ అనేవి దొరకవు, ఓన్లీ సపోర్ట్సే దొరుకుతాయి. కాబట్టి చూద్దాం, మార్కెట్ కొంచెం కన్సల్టేట్ అవ్వడానికి మళ్ళీ రిట్రేస్ అవ్వడానికి వెయిట్ చేయండి. ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు కొంచెం ట్రేడ్స్ అని అగ్రెసివ్గా చేయకండి. ఓకేనా? ఒకసారి మేజర్ సపోర్ట్స్ చూద్దాం. మనము మేజర్ సపోర్ట్ అన్ని ఇండెక్స్లో మేజర్గా లిక్విడిటీ ఉండే ఇండెక్స్లో మేజర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూద్దామండి. ఇది వచ్చేసి ఒక్క సెకండ్, ఇక్కడ దీనికి సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. సెట్టింగ్స్ మీద క్లిక్ చేసేసి వాటర్ మార్క్ పెట్టుకుంటే మీకు ఐడియా ఉంటుంది. ఓకేనా?
ఇక్కడ చూస్తే మేజర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వచ్చేసి మిడ్ క్యాప్ నిఫ్టీకి వచ్చేసి 13,407 వచ్చేసి మేజర్ రెసిస్టెన్స్ అనమాట. 13,284 ఏదైతే క్లోజ్ అయిందో ఈరోజు ప్రైస్, అది కూడా ఒక లెవెల్ అనమాట, ఇంపార్టెంట్ లెవెల్. 13,229 వచ్చేసి మేజర్ సపోర్ట్ అనమాట. ఈ 3 లైన్స్ అనేవి యాడ్ చేసి పెట్టుకోండి, మీకు యూజ్ అవుతాయి. ప్లస్ ఫిన్ నిఫ్టీలో వచ్చేసి మేజర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వచ్చేసి 25,036 ఏమో మేజర్ రెసిస్టెన్స్, 24,856 వచ్చేసి మేజర్ సపోర్ట్. బ్యాంక్ నిఫ్టీలో మేజర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వచ్చేసి 54,240 వచ్చేసి మేజర్ రెసిస్టెన్స్, 53,904 వచ్చేసి మేజర్ సపోర్ట్ అనమాట. నిఫ్టీ 50లో మేజర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వచ్చేసి 26,007 ఏమో మేజర్ రెసిస్టెన్స్, 25,869 వచ్చేసి మేజర్ సపోర్ట్ అనమాట. సెన్సెక్స్లోనైతే మేజర్ రెసిస్టెన్స్ వచ్చేసి 85,169 వచ్చేసి మేజర్ రెసిస్టెన్స్ అవుతుంది, 84,914 వచ్చేసి మేజర్ సపోర్ట్ అని అవుతుంది. ఈ లైన్స్ అని డ్రా చేసి పెట్టుకోండి. మీరు ట్రేడ్ చేసేటప్పుడు ఏం చేయాలంటే, నా సజెషన్ వచ్చేసి ఏంటంటే గైస్, మీరు 3-4 డిమాట్ అకౌంట్స్ అనేది ఓపెన్ చేసి పెట్టుకోండి. ఎన్ని అకౌంట్స్ ఓపెన్ చేసుకున్నా కూడా మీకు ఏం పడదు, మా అంటే మెయింటెనెన్స్ చార్జెస్ అనేది పడతాయి. మీరు అమౌంట్ యాడ్ చేయనంత వరకు మీకు బ్యాంక్ అకౌంట్స్ అయితే కట్ అనేది అవ్వదు. మీరు యాడ్ చేసుకోవచ్చు. సెబీ నుంచి వెళ్ళి ఇన్నే డిమాట్ అకౌంట్స్ లిమిట్, అన్ని డిమాట్ అకౌంట్స్ లిమిట్ అనేది అయితే ఏం లేదు, మీరు ఎన్నైనా వాడుకోవచ్చు. ఓకేనా, ఓపెన్ చేసుకొని ఒక్కొక్క డిమాట్ అకౌంట్లో ఒకటి మేజర్ సపోర్ట్ ఒక డ్రా చేసుకోండి. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్ ఇప్పుడు చూపిస్తున్నాను నేను వేరే దాంట్లో 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఇక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇది ట్రేడింగ్కి యూజ్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ చూస్తున్నారు కదా, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్స్ అనేది డ్రా చేశాను, ఒక ట్రెండ్ లైన్ కూడా డ్రా చేశాను. ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, ఇది మీకు యూజ్ అవుతుంది, సరిపోతుంది. ఇక్కడ దాకా ఒకసారి మేజర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తీసుకోండి. ఇది నిఫ్టీ కదా, బ్యాంక్ నిఫ్టీ చెప్పాను కదా, ఇక్కడ నిఫ్టీ చూసుకోండి. ఇది నిఫ్టీకి మేజర్, ఒక్క సెకండ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయాలి, ఎక్స్టెండ్ రైట్, ఎక్స్టెండ్ లెఫ్ట్. ఇది బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్స్, సప్లై డిమాండ్ జోన్స్ అనేవి క్రియేట్ చేశాను. ఇక్కడ డిమాండ్ జోన్ ఉంది, ఇట్లా డ్రా చేసి పెట్టుకోండి. ఇది బ్యాంక్ నిఫ్టీది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా, ఒకసారి బ్యాంక్ నిఫ్టీ కూడా తీసుకోండి, ఇవి యూజ్ అవుతాయి. ప్లస్ అడిషనల్గా మీకు ఇక్కడ మీద రెసిస్టెన్స్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు మాకు రెసిస్టెన్స్ లైన్స్ అనేవి రావు. అవి రావాలంటే ఇండికేటర్ సెక్షన్స్లోకి వెళ్ళండి, పివోట్ పాయింట్స్ అని టైప్ చేయండి, పివోట్ పాయింట్ స్టాండర్డ్. ఇక్కడ స్టాండర్డ్ అని టైప్ చేస్తే ఇక్కడ వస్తుంది కదా, ఇక్కడ సెట్టింగ్స్ మీద ట్రెడిషనల్ ఉండని వచ్చేసేయండి, సరిపోద్ది. ఓకేనా, ఇక్కడ మీకు లైన్స్ అనేవి రేపు ఈ ప్రైస్ ఎంత మూవ్ అయింది దాన్ని బట్టి ఫామ్లో క్యాలిక్యులేట్ చేసి అవన్నీ లైన్స్ అనేవి యాడ్ అయిపోతాయి. ఓకేనా, మీరు దాన్ని ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూస్తే నిఫ్టీలో వచ్చేసి 1300 ఉంది, పుట్స్ కాల్స్లో 1300 ఉంది, పుట్స్లో వచ్చేసి 1600 ఉంది. అంటే మేజర్గా పుట్స్ ఎక్కువ ఉంది. పుట్స్ ఎక్కువ ఉందంటే అర్థమైంది మార్కెట్ అప్వర్ డైరెక్షన్ పోవడానికి ఉంది. మనం ఓపెన్ ఇంట్రెస్ట్ ఎప్పుడు సెల్లర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి. పుట్స్ ఎక్కువ ఉంది కాబట్టి మార్కెట్ నిఫ్టీలో వచ్చేసి అప్వర్ డైరెక్షన్ పోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఒకసారి బ్యాంక్ నిఫ్టీలో చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ పుట్స్ ఎక్కువ ఉంది. ఫిన్ నిఫ్టీలో చూద్దాం. ఫిన్ నిఫ్టీలో మాత్రం కాల్స్ ఎక్కువ ఉంది, కొంచెం చూడాలి. నిఫ్టీ అయితే మేజర్గా నిఫ్టీ అయితే మార్కెట్ అప్వర్ డైరెక్షన్ పోవడానికే చూపిస్తుందండి. ఈ వీడియో మీకు యూజ్ అయినట్టు అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అలాంటి వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే నోటిఫికేషన్ ద్వారా రావాలనుకుంటే బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ.